నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జీటీవీ మీడియా. నేను మీ అజ్జి. అయితే ప్రస్తుతం జాగృతి పార్టీలో స్పోక్ పర్సన్ శ్రీకాంత్ గౌడ్ గారితో ఉన్నాము. ఆయనతో చాలా విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే నెక్స్ట్ కవిత గారు రాష్ట్రం అంతా వెళ్ళబోతున్నారు. ప్రజల్లో పల్స్ ఎలా ఉంది, ఏం కథ అనేది లాస్ట్ టైమే రాష్ట్రం మొత్తం అన్ని కుల సంఘాల మధ్య తిరుగుతూ చాలా వరకు ప్రజల్లోనే ఎక్కువగా కనిపించారు. నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ కూడా ఉంది. అలాంటివి చాలా విషయాలు అన్నతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంటన్నా, కవితక్క బీఆర్ఎస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కువగా బీసీల మీదే మొగ్గు చూపుతున్నారు. చాలా మందిలో ఉన్న క్వశ్చన్ ఏంటంటే, అధికారంలో 10 ఏళ్ళు ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడని కవిత గారు అలాగే కేసీఆర్ కావచ్చు, బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు బీసీల గురించి మాట్లాడుతున్నావు, బీసీ మంత్రం ఎందుకు పట్టుకున్నారు అనేది చాలా మందిలో ఉంది. ఎందుకంటారు? అంటే నేనేమంటున్నా, కవితక్క ఒక్కరే బీసీ సంబంధించినటువంటి సమాజం కోసం ఏదో చేస్తాను. కవితక్క మాత్రమే మాట్లాడడం కాదు. యాక్చువల్గా తెలంగాణ రాజకీయాలన్నీ కూడా ఎట్లా మారిపోయినాయి అని అంటే, 42% బీసీలకు ఇస్తాము అని చెప్పేసి కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హామీ ఏదైతుందో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈరోజు బీజేపీ దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నది, బీఆర్ఎస్ దాన్ని రాజకీయం చేస్తూ ఉంది. కానీ మేము ఈ అన్ని పార్టీల కంటే భిన్నంగా ఏంటంటే, రాజకీయాల కంటే ముందుగా ఈ బీసీ వర్గాలకు నిజంగా న్యాయం జరగాలి కదా. ఆ 42% వాటా మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు ఇస్తలేరు అనేటువంటిది క్వశ్చన్ చేసుకుంటూ మేము వివిధ కార్యక్రమాలు చేసుకున్నాం. అంటే మాకు ఉండపలంగా కవితక్క మాట్లాడి బీసీ సమాజాన్ని దగ్గర చేర్చుకోవడం మాకు అధికారం వస్తుంది అనేటువంటిది కూడా లేదు కదా. అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటికీ మేము ఒకటే గొంతు వినిపించినాం. మీరు అడిగిన సూటి ప్రశ్న ఏంటంటే, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడంటే, అదే కదా మేము కోరుకున్నది కదా. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాము. రెండోది, ఈ యొక్క పార్టీ ఒక అరుదైన పార్టీ. ఈ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి, మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి, అందరు కలిసేటువంటి స్వేచ్ఛ ఉండాలి, ఉద్యమకారులకు కూడా యాక్సెస్ ఉండాలి అనే కదా కవితక్క కోరుకున్నది. అది ఉండదు మా పార్టీలో అని చెప్పేసి చెప్పేటువంటి విధంగా కవితక్కను నిర్దాక్షిణంగా ఈరోజు ప్రజాస్వామ్య చట్టాలన్నీ కూడా తుంగలో దొక్కినట్టుగా వీళ్ళు చేసి కనీసం ఒక షోకాజ్ నోటీస్ చేయకుండా, ఒక వివరణ కోరకుండా కవితక్కను సస్పెండ్ చేసేళ్ళు. సో నేనేమంటున్నా అంటే, బీసీ సమాజం వైపు కవితక్క ఉండి కొట్లాడతాను కారణం ఏంటంటే, గతంలో మహిళా సమాజం వైపు ఉండి కూడా కవితక్క 33% మహిళా బిల్లు పైన కూడా కొట్లాడింది. అంటే ఏదైతే అణగారిన వర్గాలు ఉంటాయో, ఎవరైతే ఈ సమాజం నుంచి కొంత దూరంగా నెట్టిపోయబడేటువంటి కులాలు, వాళ్ళకి రానటువంటి అవకాశాలు రాకుండా ఉన్నాయో అట్లాంటి అవకాశాలు కల్పిస్తాం మేము అని చెప్పేసి ఈ బీసీల ఓటు దండుకున్నటువంటి పార్టీలు ఏవైతున్నాయో వాటన్నిటి మీద ఖచ్చితంగా మెడ మీద కత్తి పెట్టినట్టుగా కవిత గారి ఒక ఫైటింగ్ ఉంటుంది. అట్లనే జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మేము ప్రతి జిల్లాకు తిరగడం కావచ్చు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం కావచ్చు, బీసీ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని కావచ్చు, డెడికేషన్ కమిషన్ కు మా యొక్క రిపోర్ట్ అందించడం కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో, కవిత ఆధ్వర్యంలో ఆ రోజు చేసినాం. ఇదే బీసీ బిల్లు విషయంలో ప్రభుత్వం ఒకటే బిల్లు పెడతానికి ప్రయత్నం చేస్తే, రాజకీయ పరమైనటువంటి బిల్లు ఒకటి పెట్టాలి, దాంతో పాటు విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి ఆ రోజు కొట్లాడి మేము ఆ బిల్లును పెంచేటువంటి విషయంలో మేము చర్య తీసుకున్నాం. సో అట్లా మా యొక్క ప్రస్తావన అనేటువంటిది వచ్చింది. ఇలా యావత్ బీసీ సమాజం అంతా కూడా కవితక్క సీరియస్ గా కష్టపడతా ఉంది బీసీల కోసం. ఆమె ఏదైనా అంశం ఎత్తుకుంటే దాన్ని విజయ తీరాలకు చేర్చేదాకా ఈమె నిద్రపోదని చెప్పేసి ప్రజలు, బీసీ సంఘాలు నమ్మినాయి. కాబట్టి ఈరోజు 77 కులాలు మా వైపు వచ్చి యునైటెడ్ పూలే ఫ్రంట్ ద్వారా ఫైట్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తామని హామీ ఇచ్చినందుకు మాత్రమే ఇంత సీరియస్గా అందరూ పట్టుకున్నారు. బట్ ఒక రోడ్ మ్యాప్ అనేది ఉంటుంది కదా. మరి గతంలో ఎందుకని ఒకసారి 5 years తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే పగ్గాలు ఇచ్చారు. మరి ఒకసారి జరగకున్నారు, సెకండ్ టైం అన్నా ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు అనేది క్వశ్చన్. అది మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అడగాలి ఇప్పుడు. ఎందుకంటే మేము బీఆర్ఎస్ దూరంగా వచ్చున్నాం కదా. మీ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా. మేడం ఉన్నప్పుడు మీకు అదే చెప్తున్నాం. మేడం ఉన్నప్పుడు కూడా అంతర్గత ప్రజాస్వామ్యం లేకనే మేడం ఏమి ఎగ్జిక్యూషన్ లో కానీ, పాలసీ డిసిజన్ లో కానీ, పాలసీ మేకింగ్ లో కానీ కవితక్క లేదు కదా. ఇక్కడ మొదటి నుంచి ఏమంటారు, పాలసీ మేకింగ్ అవుట్ చేయలేదు. ఏమంటారు, పాలసీ మేకింగ్ లో కవితక్క ఉన్నదా? ఒక మంత్రిగా ఉన్నది. చలో క్వశ్చన్ చేద్దాం, ఎందుకు మాట్లాడలేదు కానీ మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. అసలు పాలసీ మేకింగ్ లో కవితక్క ఎక్కడ ఉండదు, నిర్ణయాలు తీసుకునే దగ్గర కవితక్క ఎక్కడ ఉండదు, ఏంది అనేటువంటి దాన్నే కదా ప్రశ్న ఇలా ఉత్పన్నమైంది. అంటే నేనేమంటున్నా, ఆ రోజులో కూడా కవితక్క చెప్పేటువంటి రూపాలు కొన్ని ఉండే, అధికారంలో ఉన్నాం కాబట్టి అట్లా చెప్పేటువంటి విధానాలతో చెప్పిళ్ళు. సింగరేణి సంబంధించిన సమస్యలు పరిష్కరింపజేసిళ్ళు, వేవేళ్ళ సంబంధించిన శాలరీస్ విషయంలో కానీ, ఆశా వర్కర్ల జీతాలు పెంచే విషయంలో కానీ, అంగన్వాడీలను ఆదుకునేటువంటి విషయాల్లో కానీ, కార్మికులను ఆదుకునే విషయాల్లో కానీ, బోనసులు పెంచే విషయాలు కానీ,
అనేక అంశాలు ఇట్లాంటి అంశాలన్నీ కూడా చెప్పుకున్నారు, నిధులు కేటాయింపు చేసుకున్నారు, ఆ వర్గాలకు న్యాయం చేసే విధంగా చేసేది. అప్పుడు నిరసన గలాన్ని వినిపించాల్సినటువంటి అవసరం లేదు కదా. కాబట్టి ఆ విషయంలో కవిత గారు వెనకనే ఉన్నారు. ఇప్పుడు కూడా మేము బయటికి వచ్చేటువంటి ఆ, ఈ రావడానికి గల కారణం కూడా ఏంది, మేము ప్రశ్నించినాం. అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి, మహిళలకు కూడా ఒక మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వాలి, దాంతోపాటు ఉద్యమకారులకు యాక్సెస్ ఇవ్వాలి, పెద్ద సార్తో అందరికి యాక్సెస్ ఉండాలి. ఈ పార్టీ ఏదైతే లోపాలకు ఉండే ఆ లోపాలను సరిదిద్దుకోవాలి, ఎవరైతే కుట్రదారులను బయటకు పంపాలి అని కోరిన పాపానికి ఈ రోజు మా దాంట్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండదు, మేము మారం, మేము ఇంతే అని చెప్పేసి కవితక్కన బయటకు పంపించింది. ఈ రోజున ఇవాళ ఏమైంది, ఎద్దేడిచిన వ్యవసాయం చక్కగా ఉండదు, అదే విధంగా ఆడబిడ్డ ఏడిసినటువంటి ఇల్లు చక్కగా ఉండదు అని మన తెలంగాణలో అంటారు కదా. ఆ పరిస్థితులు ఇలా బీఆర్ఎస్ లో దాపరించినాయి కదా, కేసులు చుట్టుముట్టున్నాయి కదా. పొద్దులేస్తే జూబ్లీ హిల్స్ మీద పడ్డారు, ప్రజా సమస్యలు గాలి వదిలేసింది కదా బీఆర్ఎస్ పార్టీ. ఇలా ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ జాగృతి ఉన్నది, తెలంగాణ జాగృతి తన గలాన్ని వినిపిస్తుంది. బీఆర్ఎస్ చేయలేనటువంటి పనులన్నీ మేమే చేస్తున్నాం. కేవలం మాకు వేదిక లేదు, అసెంబ్లీలో మేము పోయి మాట్లాడలేం కావచ్చు, చెప్పట్లేం కావచ్చు, కానీ ప్రతి ఒక్క సమస్యను అడ్రస్ చేస్తున్న సంస్థ మా జాగృతి. ప్రధాన ప్రతిపక్ష భూమిక పోషిస్తుంది. ఈ రాష్ట్రంలో ఏదైనా పార్టీ ఉందంటే, ఒక సంస్థ ఉందంటే అది మాది. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా కనీసం ఆ ప్రజా పోరాటాలు మర్చిపోయారు. కేవలం ట్విట్టర్లకో లేకుంటే ఫేస్బుక్లకో సోషల్ మీడియా హ్యాండిల్స్లో మాత్రమే వాళ్ళు పరిమితమయ్యారు. మేము ప్రజా పోరాటాల్లో ఉన్నాం. నిన్న గ్రూప్ 1 సంబంధించిన ఇష్యూ జరిగింది. ఇవాటి వరకు ఏ ఒక్క ఉద్యమ సంస్థ, ఏ ఒక్క పార్టీ గ్రూప్ 1 సంబంధించిన దాంట్లో టీజీపీఎస్సీ ఆఫీస్ సంబంధించిన గేట్లను ముట్టడిచ్చిన తాకిళ్ళు 2-3 దఫాలుగా మేము ముట్టడిచ్చినాం. గన్ పార్క్ దగ్గర మేము దీక్ష శిబిరం ఏర్పాటు చేసుకొని ఆ రోజంతా మేము అక్కడ ఉండి ఫైట్ చేసినాం. తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం, వంట వార్పు కార్యక్రమం పెట్టుకున్నాము. అదేవిధంగా లైబ్రరీ సంబంధించినటువంటి దగ్గరికి పోయి సెంట్రల్ లైబ్రరీలో మా నిరసనను తెలియజేసినాం. ఇవాళ సుప్రీంకోర్టు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ కూడా దీంట్లో జరిగిన అవకతవకల పైన కవితక్క లెటర్ రాసి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాసిళ్ళు. ఇంత ఆడుకోరుగా, ఇంత చిత్తశుద్ధితో పనిచేసేటువంటి నాయకులు ఎవరో చెప్పండి ఇప్పుడు తెలంగాణలో? ఏ ఒక్కరు ఉన్నారు? వీడి మీద వాడి మీద వీడు గుడ్డగాల్చుకుని వేసుకునేటువంటి విషయాలు తప్పితే ఏం మాట్లాడుతున్నారు ఈరోజు పోలీసుల గురించి? ఈ రోజు కేటీఆర్ గారు ఏదో మాట్లాడుతారు, ఏం బీక్తున్నారు, ఏం చేస్తారు. ఇవన్నీ దేనికి? ఒక వ్యవస్థలో ప్రజా సమస్యలు ఎజెండాగా చేసుకొని పనిచేయాలి. మాట్లాడే పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతులన్నీ కూడా శృతి మించి మాట్లాడితే అందరు చూస్తూ ఉన్నారు. కవిత గారు ఎట్లా మాట్లాడతారు కూడా చూడండి మీరు. కవితక్కను కూడా జనం చూస్తున్నారు కదా. కాబట్టి ఏమంటున్నంటే, మాకు వాళ్ళకు చాలా భావ వ్యతిరేకత అనేటువంటిది చాలా ఉన్నది. మా మధ్యన ఉన్నటువంటి వైరుధ్యాలు, మేము మానసికంగా పూర్తిగా దూరం అయిపోయినాం పార్టీకి. ఫిజికల్గా రేపు రోజున కేసీఆర్ గారు పెద్దసారి వచ్చి పిలిచేటువంటి పరిస్థితులు వచ్చినా కానీ కవితక్క పోదు అనేటువంటి విషయం స్పష్టంగా కవితక్క చెప్తా ఉన్నారు. ఎందుకు సొంత తండ్రి వచ్చి పిలిస్తే పోదంటారు? ఏమంటున్నాం ఆ విషయంలోనే కేసీఆర్ గారికి ఎంత వజ్ర సంకల్పం ఉంటుందో, మొండి ధైర్యం ఉంటుందో, అదే ధైర్యాన్ని పులుపుచ్చుకున్న బిడ్డ కదా, ఖచ్చితంగా ఎందుకు పోతుంది? పోదు. ఒకసారి ఆడబిడ్డ ఆత్మగౌరవం పైన దెబ్బతీసిన తర్వాత, ఒకసారి ఆడబిడ్డ మనసు ముక్కలైన తర్వాత అంత అత్తుకోవడం ఈజీ కాదు. కాబట్టి ఆ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కవిత గారు క్లియర్ గా తెలంగాణ సమాజానికి చెప్పింది, మా నాన్న వచ్చి పిలిచినా, ఎవరు వచ్చి పిలిచినా నేను పోయేది లేదు. నేను మానసికంగా దూరం అయిపోయినా, అదేవిధంగా భౌతికంగా కూడా పార్టీకి దూరం అయిపోయినా అని క్లియర్ గా చెప్పి. కానీ ఎంత అనుకున్నా కూడా రక్త సంబంధం దగ్గర అది చేంజ్ అవ్వదు. సంబంధాలు ఉంటాయి, రక్త సంబంధాలు ఖచ్చితంగా ఉంటాయి. మళ్ళా రామన్నకు రాగ్గడతాని బొమ్మటే పోతాని మాకు రెడీగానే ఉన్నది, అన్నిటికీ ఆ సంబంధాలు ఉంటాయి. కానీ రాజకీయ సంబంధాలు వేరు, రక్త సంబంధాలు వేరు అనేటువంటిది నిరూపించిందే వాళ్ళు కదా, మేము కాదుగా మాట్లాడింది. సో నిరూపించిందే వాళ్ళు కాబట్టి అవి కొనసాగింపుగా. అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి, బహిర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. కానీ ఆ లెటర్ ఏదైతే రాసిందో దాన్ని బయటికి తీసుకొచ్చి మరీ చూపించాల్సిన అవసరం ఏముంది? ఒకటి, ఏదైతే కాళేశ్వరం 1,50,000 కోట్ల కుంభకోణం జరిగిందో అందులో ఖచ్చితంగా ఆ పార్టీ నేమ్స్ కూడా చెప్పారు. మనం వీళ్ళ చెయ్యి ఉంది అని చెప్పేసి మాట్లాడారు. అసలు ఇంట్లో ఉన్న సమస్యలను బయటికి తీసుకొచ్చేసినట్టుగా తెలంగాణ పరువు మొత్తం పోయినట్టుగా చేశారు. పార్టీ పరువు మెయిన్ గా మాట్లాడొచ్చు అంటారా? ఎవరు వేసాలంటున్నారు మీరు? పార్టీలో ఉన్న విషయాలు కుంభకోణం అని చెప్పి లెటర్ ఎవరు బయటికి తీసుకొచ్చి అంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ. అవును, అదే కదా మేము ఖండించేది కూడా అదే కదా. ఎవరు ఆ కుట్రదారులు బయట పెట్టమని అడిగినాం. డియర్ డాడీ అని చెప్పేసి రాసినటువంటి లేక, తండ్రికి రాసుకున్న లేక బయట పెట్టే కుట్రదారులు ఎవరో, ఎందుకు బయట ఒక మీడియా సంస్థకు పంపించేలో, ఎందుకు కుట్రలు చేస్తా ఉన్నారో అది బయట పెట్టమని చెప్పేసి అడిగిందే కవిత గారు కదా. ఆ కుట్రలు చేసినటువంటి వ్యక్తులను బయటకు పంపకుండా, దానిపైన ఒక అడుగు కూడా తీసుకోకుండా, ఒక స్టెప్ కూడా తీసుకోకపోవడం దారినే కదా కవిత గారు ఇంకొంచెం స్టెప్ ముందుకు వెళ్ళి మాట్లాడాల్సి వచ్చింది. అది చేయకపోగా ఇంకేమంటారు, జగదీశ్వర్ రెడ్డి లాంటి వ్యక్తులను పురమాయించి ఆమెతో ఏమవుతుంది, ఆమె గురించి మాట్లాడే ఒక నిమిషం వేస్ట్ అనేటువంటి విధంగా రెచ్చగొట్టే వాక్యలు చెప్పిస్తారు. చివరకు మేధావి ముసుగు వేసుకున్నటువంటి వి ప్రకాష్ లాంటి వ్యక్తి కూడా వచ్చి కూర్చొని
వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత అసనానికి పాల్పడితే కూడా ఈ పార్టీ స్పందించడు. ఉమ్, మల్లన్న అనేటువంటి ఒక వ్యక్తి అక్క మీద భయంకరమైనటువంటి వర్డ్స్ మాట్లాడితే, కంచపోతు మంచపోతు అనే మాటలు మాట్లాడితే కూడా ఒక పార్టీకి స్పందన లేనప్పుడు ఈ పార్టీ ఏం పార్టీ అనుకోవాలి? ఓ పక్క ఇంటి అమ్మాయికో ఇంకెవరికన్నా కష్టం వస్తేనే అయ్యో అని చెప్పేసి పోతాం కదా మనం. తెలంగాణ బిడ్డలకు ఆ పౌరుషం ఆ రక్తంలో అది ఉంటది కదా. మరి ఏది లేకుండా ఇంత జీవోత్సవం లాగా ఎందుకున్నది? టిఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి అందుకని వీళ్ళ పేర్లు చెప్పింది అంటారా? లేదు, నేను అందుకోసం చెప్పానంటే పార్టీని ముందు నుంచి ప్రక్షాళన చేయాలని అడుగుతున్నది. ఆ రాసిన లేఖలో కూడా ఏం రాసింది? పార్టీని ప్రక్షాళన చేసుకోవాలి అని చెప్పేసి రాసింది. ప్రక్షాళన చేసుకోవడం ద్వారా నిత్య విద్యార్థులుగా మనం అధ్యయనం చేసుకొని ముందుకు పోవాలి డాడీ, ఈ పార్టీ ఒక అరుదైన పార్టీ అని రాసింది ఆ లేఖల. అందులో భాగంగా వీళ్ళు ఉన్నారు. ఏమంటున్నా, అవినీతి పరులు అయితే వాళ్ళు పెద్ద లీడర్లను పేరు ఉంటే కాపాడుకోవాలన్నా అంటే నిర్మోమాటంగా నిలబడుతున్నాయి. ఏ అవినీతి ముక్కనైనా సరే తీయాలి కానీ బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు తీసుకొచ్చిళ్ళు? ఇవన్నీ జరిగిన తర్వాత, కవిత గారి చుట్టూ ఇవన్నీ జరిగిన తర్వాత 3 నెలల కాలంలో ఎట్లాంటి చర్యలు తీసుకోకపోగా కవిత గారి పైన వివిధ రకాలైన వ్యక్తులను పెట్టి మాట్లాడించడం, వి ప్రకాష్, జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళతో మాట్లాడించడం, ఈ అన్ని తారస్థాయి తీసుకుపోయింది వాళ్ళు కదా. మరి మీరన్న పద్ధతిలో కూర్చోబెట్టి మాట్లాడొచ్చేమో, మాట్లాడి ఉంటే ఇవాళ ఈ విషయాలు బయటకు వచ్చినో రాకపోనో అన్నట్టు తెలంగాణ సమాజం చూసినేమో. అంటే నేను ఏమంటున్నా అంటే అక్కకు కూడా ఒకవేళ మాట్లాడినప్పటికి కూడా ఈ విషయాలన్నీ కూడా తనకు డైజెస్ట్ కానటువంటి విషయాలు, వీటిని సహించలేరు అక్క. మాట్లాడినప్పుడు కూడా సహించలేరు. అందుకోసమే ఆమె సీరియస్ గా బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. మాట్లాడిల్లు. ఇదే కాళేశ్వరం సంబంధించినటువంటి అవినీతిని ఎందుకు మాట్లాడద్దండి? మరి అలా నిజంగానే అవినీతి జరగలేదని చెప్పేసి బీఆర్ఎస్ అంటున్నది. మరి సిడబ్ల్యూసీ ఇంజనీర్ల దగ్గర 100 కోట్లు ఎట్లా దొరుకుతున్నాయి? శ్రీధర్ రావు ఇంట్లో 100 కోట్లు ఎట్లా దొరికినాయి? మరి జరుగుతున్నప్పుడు క్వశ్చన్ చేయొచ్చు కదా, పార్టీలో ఉన్నప్పుడే, గవర్నమెంట్ ఉన్నప్పుడే స్టార్ట్ చేశారు కదా. నేనేమంటాను ఇప్పుడు మళ్ళీ మన ఇదే క్వశ్చన్ మళ్ళా రిపీట్ చేయగా మాట్లాడుకున్నాం. తప్పు జరుగుతున్నప్పుడు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండాలి. జరిగిన తర్వాతనే తప్పు జరిగిందని తెలుస్తుంది, జరుగుతున్నప్పుడు తెలియదు. అప్పుడు 2016 సంవత్సరంలో కూడా కేటీఆర్ గారికి కవితక్క డైరెక్ట్ చెప్పిళ్ళు, అన్న జాగ్రత్త, ప్రతి ఫైల్ కూడా సీఎం గారి సంతకానికి కోసం పంపిస్తా ఉన్నారు. ఈ మంత్రి స్థాయిలో చేయాల్సినటువంటి ఎగ్జిక్యూషన్స్ అన్ని వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు చేయకుండా ప్రతిదీ కూడా సీఎం నిర్ణయానికి పంపిస్తా ఉన్నారు, చిన్న చితికన్నిటిని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నా అని చెప్పేసి కేటీఆర్ గారిని 2016 సంవత్సరంలో కవితక్క హెచ్చరించింది. అడగండి ఎప్పుడన్నా ఏదైనా ప్రెస్ మీట్ ఇతరత్ర కలిసినప్పుడు కవితక్క మిమ్మల్ని హెచ్చరించిందా అన్న, 2016లో చెప్పిందా మీకు అని? ఇక అది కూడా చెప్పలేదు, మా బావ పుణ్యాత్ముడు అన్నట్టే మనం ఏం చేయలేము దాన్ని. రైట్. ఇప్పుడు ప్రస్తుతం బీసీల కోసం ఏదైతే పోరాటం చేస్తున్నారో కవితక్క గారు, అయితే ఈ బీసీ కొంతమంది నాయకులు కావచ్చు, కొంతమంది సంఘాల తరఫు నుంచి కావచ్చు, బీసీలో మా కోసం పోరాడే వాళ్ళు లేరా, మీరే ఎందుకు అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది చాలా చోట్ల. మొదట్లో స్టార్ట్ అయింది, ఇప్పుడు కూడా అదే అంటున్నారు. దీనికి ఏదైనా స్ట్రాంగ్ ఆన్సర్ అనేది ఒకటి ఉండాలి. ఒక్క మాట చెప్తా బ్రదర్, ఇక తలదిక్కోడు మాత్రమే ఇట్లాంటి మాటలు మాట్లాడతాను నేను అభిప్రాయపడుతున్నా. పర్సనల్ నా వ్యక్తిగత అభిప్రాయం. బీసీలలో మా బీసీలు లేరా కొట్లాడతాను, మా బీసీల సమస్యలు, ఎస్సీలలో ఎస్సీలే కొట్లాడుకోవాలి, ఎస్టీల సమస్యలకు ఎస్టీలే కొట్లాడుకోవాలి, ఓసీల సమస్యలకు ఓసీలే కొట్లాడుకోవాలనే పరిష్కారం కాదు. ఇది ఒక భావదారిద్రమైనటువంటి విషయం. నేనేం చెప్పదలుచుకున్నా ఇక్కడ అంటే, ఒక బ్రాడ్గా ఈ తెలంగాణ హితం కోసం, సమాజ హితం కోసం పనిచేసేటువంటి మెదళ్ళు ఏవైతే ఉంటాయో ఆ మేధస్ ఎవరైతే ఉంటారో అట్లాంటి నాయకులు, ముందు చూపుతో ఆలోచించే నాయకులు, సబ్బండ వర్గాల యొక్క అభ్యున్నతి కృషి చేసేటువంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అట్లాంటి నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులు కవితక్క. ఈ రోజు కేవలం కవితక్క బీసీ సమస్య ఒక్కటే ఎజెండాగా పెట్టుకుని పనిచేస్తే లేదు కదా, ట్రైబల్స్ గురించి కూడా పనిచేసింది కదా. ఆపరేషన్ కగర్ జరిగితే ఈ ప్రాంత బిడ్డలైనటువంటి నక్సలైట్లను సంపొద్దు, వాళ్ళతో చర్చలు చేయండి అని చెప్పేసి కూడా మాట్లాడింది కదా. ఏమంటున్నాం మరి, సరే మాట్లాడుకుందాం. ఇలా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించిండు, మరి అంబేద్కర్ గారు దళిత పక్షపాతి అని చెప్పేసి మాట్లాడుకుందామా? అంబేద్కర్ గారు సబ్బండ వర్గాల సంబంధించి ఈ దేశ అభివృద్ధిని కాంక్షించి వెనుకబడిన తరగతుల గురించి ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించిండు అని చెప్పేసి అనుకుంటామా? 100% అంబేద్కర్ గారు ఈ యొక్క దేశ సంబంధించినటువంటి అన్ని స్వరూపాలను క్రోడీకరించి అంత గొప్ప రాజ్యాంగాన్ని రచించిండు. మరి అంబేద్కర్ కేవలం దళిత పక్షపాతం అందామా, అందరి వాడిగా చూద్దామా? అందరూ వాడతాడు. మరి నేనేమంటున్నా బ్రదర్, కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే, ఆ రోజున అంబేద్కర్ గారు ఏ విధంగానైతే అందరి పక్షపాతిగా ఉండి
మనందరి యొక్క సంక్షేమం కోసం ఇలా నేను ఒక బీసీ బిడ్డను, నాకు ఆ రోజున చదువులో రిజర్వేషన్ కల్పించిల్లు, వెనుకబడిన తరగతుల నుంచి ఆ రోజున స్కాలర్షిప్స్ వచ్చినాయి నాకు. అది ఎవరి సంబంధించినట్టు పుణ్యం అంటే ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా నాకు ఆ ప్రతిఫలాలు అందినాయి. ఈ రోజు నాకు ఏమన్నా రాజకీయంగా ఎక్కడైనా అవకాశం వస్తే ఆ రిజర్వేషన్ ఫలాలు నాకు ఎక్కడి నుంచి వచ్చినాయంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా వస్తాయి. మరి నేను బీసీ బిడ్డను, నేను ఆయన రాసిన రాజ్యాంగం నాకు వద్దని నేను అంటనా? అంటే నేను ప్రతిఫలాలు వచ్చే కాడికి ఎవరు వద్దన్నారు. కాబట్టి ఏ నాయకుడైనా ఇట్లాంటి దీర్ఘకాలికమైనటువంటి దూరదృష్టి ఉన్నటువంటి నాయకులు రాజకీయాల్లో వస్తారు. రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు మీరు బీసీలు ఓసీలు, మీరు ఓసీల గురించి మాట్లాడాలనేది తప్పు ముచ్చట. ఎలా మల్లన్న ఉన్నాడు, నాకు బీసీ ఓట్లే పడితే నేను గెలుతానంటే మరి నీ దాంట్లో ఓసీల ఓట్లు ఉన్నాయి, రాజీనామా చేస్తలేవు ఎందుకు ఎమ్మెల్సీకి? నేను అడుగుతున్నా. ఓసీల ఓట్లు ఉన్నాయి కదా, ఎందుకు రాజీనామా చేస్తలేవు? ఒక్క ఓసీ ఓటు ఉన్న రాజీనామా చేయాలి మల్లన్న, మరి ఎందుకు చేస్తలేడు? అంటే బ్రదర్ ఏమంటారంటే మన ఆలోచన విధానాలు కురుచుగా ఉండదు. మన ఆలోచన విధానాలు మనకు మనమే కురుచుగా పెట్టుకుంటే అది వేరు ఉంటాయి. కాబట్టి ఏ ఒక్క వర్గ సమస్యలైనా ఆ ఒక్క వర్గం మాత్రమే కొట్లాడితే పోతాయని తప్పు. బీసీ వర్గాలకి అలా ఎస్సీల సమస్యలు, ఎస్సీల బిడ్డలు అందరూ కూడా సపోర్ట్ ఇస్తారు. గతంలో మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో కూడా బీసీ బిడ్డలు ఉన్నారు. బీసీ బిడ్డలు ముందుకు ఆయన సపోర్ట్ చేసింది. అట్లా ఏ వర్గ సమస్యలైనా ఏ వర్గ పోరాటాలైనా అందరూ సమిష్టిగా ముందుకు పోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అట్లా కవిత గారు ఆలోచిస్తున్నారు తప్పితే కవిత కేవలం అనేటువంటిది ఇంతవరకు పరిమితం చేయాలనే కుట్రలు ఎవరు చేసినా ఇవి చెల్లవు. జాజుల గారితో కావచ్చు, ఆర్ కృష్ణ గారితో కావచ్చు, ఈ మందకృష్ణ మాదిగ గారితో కావచ్చు, వీళ్ళందరితో మంచి సంబంధాలే ఉన్నాయి. 100% ఉంటాయి. అక్కతోని ఉన్నాయి కాబట్టి మొన్న ఆర్ కృష్ణ వచ్చి మన బీసీ బంధుకు మద్దతు అడిగింది కదా. ఆర్ కృష్ణ అన్న దగ్గర కూడా పోయి మేము రైలు రోకకు మద్దతు అడిగినాం కదా. సంబంధాలు లేకుంటే ఎట్లా ఉంటాయి? ఖచ్చితంగా ఆత్మీయ సంబంధాలు ఉంటాయి. వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళు ఎప్పటి నుంచో బీసీ ఉద్యమాలను లీడ్ చేస్తున్నారు. కృష్ణన్న కూడా ఎప్పటి నుంచో ఉద్యమాలను లీడ్ చేస్తూ తెలంగాణ ఉద్యమానికి ఒక గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి వాళ్ళందరూ కూడా గౌరవించుకుంటూ నేనేమంటున్నా, బీఆర్ఎస్ దూరం చేసుకున్నటువంటి అందరి సామాజిక నాయకులను అందరూ ఈ రోజు కవితక్క కలుస్తా ఉంది. అంటే కవితక్క ఎంత ధైర్యశీలి, ఎంత త్యాగశీలిగా ఉంటాం. ముందుకు వస్తారంటారా? 100% వస్తారు కదా. నేనేమంటున్నా, ఉద్యమంలో వాడుకొని రాష్ట్రం వచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత మనం ఏ బిడ్డల్లో దూరం చేసుకున్నాం ఒకసారి ఆలోచన. మందకృష్ణ ఏడపాయే, మల్లపల్లి లక్ష్మయ్య ఏడిపాయే, గద్దర్ ఎడిపాయే, వీళ్ళందరూ చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఎడిపోయాయి. మరి ఈ రోజు కవితక్క ఎందుకు పోయి కలుస్తా ఉన్నది వాళ్ళ? ఇవాళ గదర్ అన్న నువ్వు 10 నిమిషాలు 15 నిమిషాలు నువ్వు ఆ గేట్ల బయట ఎందుకు కూర్చుంది ఈ రోజున ప్రగతి భవన్ లో? ఆ పాపం చేసింది సంతోష్ రావు కదా. మరి ఈ రోజు ప్రశ్నిస్తాను. సంతోష్ రావు గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళు ఎక్కువగా చూస్తుంటారు కవిత గారి మీద. ఎందుకని ఆ ఫోకస్ అనేది ఉండకూడదు? దీంట్లో ఏం జరుగుతుందంటే బ్రదర్, కవితక్క విషయానికి వచ్చేసరికల్లా కవితక్క అధినాయకుని బిడ్డ, కవితక్క కేసీఆర్ రక్తం పంచుకున్నటువంటి బిడ్డ. అదే వజ్ర సంకల్పం ఉంటుంది, అదే మొండి ధైర్యం ఉంటుంది. రెండో అంశం, కవితక్క మొండిది అనేటువంటిది మొదటి నుంచి ఒక పేరు ఉన్నది, ఏదైనా అంశం పట్టుకుంటే వదలదు అనేటువంటి పేరు ఒకటి ఉన్నది. మూడో అంశం, బీసీ మహిళా రిజర్వేషన్ లో 33% ఇంప్లిమెంటేషన్ అయితే ఇక్కడ గనక 165 స్థానాల్లో 150 స్థానాల్లో ఏం పెరుగుతాయో ఆ పెరిగే స్థానాలు కనుక పెరిగిన తర్వాత దాదాపుగా ఈ 33% రిజర్వేషన్ అమలు అయితే 50 మంది ఎమ్మెల్యేలు మహిళలు అవుతారు. మహిళలు అయితే ఈ మహిళలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం అంతా కవిత చేతులకు పోతుంది కదా. కవిత యొక్క చేతులకు పోతే ఆమె మొత్తం వీళ్ళని లీడ్ చేస్తుంది. మన పరిస్థితి ఆగమవుతుంది. ఆమెతో 50 మంది ఎమ్మెల్యేలు అంటే ఆమె ఏ టైంలో ఎట్లా చెప్తే అట్లా ఆడాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మనం ప్రమాదంలో పడిపోతాం అని చెప్పేసి కుట్రదారులు అనుకున్నారు. అదేగా జరిగింది. మీకు హన్మకొండ సంబంధించిన బహిరంగ సభ ఎప్పుడైతే 25 వసంతాల సభ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అమలు అయితే నువ్వు మహిళలకు సంబంధించిన ఇన్ఛార్జ్ గా తీసుకొని వీళ్ళందరూ పెద్ద ఎత్తున క్రోడీకరించి నువ్వు ఆ సభకు తీసుకురావాలని కేసీఆర్ గారు కవితక్క ఆ బాధ్యత ఇచ్చిండు. అప్పుడు ఈ కుట్రదారుల కళ్ళు మండిన, అమ్మ ఇదే కనుక జరిగితే కవితక్క చేతులకు రేపు 50 మంది ఎమ్మెల్యేలు పోతే మా పరిస్థితి ఏంది? మేము కాబట్టి మీకు ఒక్కటే బ్రదర్, సెక్యులేషన్ పాలిటిక్స్ లో అంచనా వేయగలిగేటువంటి లక్షణం ఉన్నటువంటి నాయకురాలు కవితక్క. అంచనా వేసింది ముందే. ఏమని అంచనా వేసింది? ఎన్టీ రామారావు పార్టీలో టీడీపీలో గనక చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు ఎట్లయితే పొడిచిండో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుకి, అట్లా అల్లుడే వెన్నుపోటు పొడిచే రాజకీయాలు చేస్తాడని గ్రహించింది. గ్రహించే బయటకు వచ్చి ఇవన్నీ కుండబద్దలు కొట్టి చెప్పాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చినాయి. ఏమంటున్నా, ఆ రోజు బాలకృష్ణ కూడా
గొప్ప స్టార్ రమ్మున్నటువంటి లీడర్. ఇలా సరే అక్కడ పోతే హిందూపురానికి ఎమ్మెల్యే అయ్యిండు, రాజకీయాల్లో ప్రస్తుతం అట్లా ఉన్నాడు కావచ్చు, కానీ వాస్తవంగా వారసత్వంగా కావాల్సిన ముఖ్యమంత్రి హరికృష్ణరావు, బాలకృష్ణ వీళ్ళు కావాలి. మరి అల్లుడు వెన్నుపూట ద్వారా వెళ్ళి ఇలా ఇద్దరు కలిసి వియ్యం అందుకున్నారు. రేపు మా రామన్న పరిస్థితి అట్లా కావద్దని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఉద్యమ నాయకునిగా, ఉద్యమకారుని కోరుకుంటున్నాను. మా అక్క అయితే క్లియర్ గా భవిష్యత్తును ఊహించింది ముందే, కానీ దీని నుంచి సార్ని ఎట్లా కాపాడుకోవాలనేటువంటి అంతర్మదనంలో కూడా ఉన్నది కవితక్క. సరే రేపు పొద్దున ఈ కార్ రేస్ కావచ్చు, తర్వాత కేసీఆర్ గారికి నోటీసులు పంపించారు. వాళ్ళు ఒకవేళ అరెస్ట్ అయ్యే సిచ్యువేషన్ వస్తే తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే అంటారా, లేదంటే వాళ్ళని అక్కడ నుంచి ఎలా బయటికి తీసుకురావాలా అన్న ఆలోచనలో ఉంటారా కవితక్క గారు? కుటుంబ సభ్యుల విషయానికి వచ్చేసరికల్లా మీరన్న పద్ధతిలో తీసుకొస్తే ఎట్లా ఉంటది ఈ కేసుల నుంచి అనేటువంటి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అంశం ఒకటి. రెండో విషయానికి వచ్చేసరికల్లా రాజకీయ పందాలనే కనుక పోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు తప్పులు చేసి ఉంటే మాత్రం ఇప్పుడు విచారణ సంస్థలే నీకు తెలుస్తాయి కదా. ఈ రోజు కవితక్క విషయంలో, కేసుల విషయంలో కూడా కుటుంబ సభ్యురాలుగా తీసుకొచ్చారు, కానీ రాజకీయ నాయకురాలుగా బయటికి తీసుకురాలి వాళ్ళు కూడా. ఇక ఎందుకు చెప్తున్నా ఆ విషయం స్పష్టంగానంటే, కవితక్క విషయంలో జరిగింది ఏంటిది, కవితక్క పైన పెట్టినటువంటి తప్పుడు కేసు ఏదైతుందో కేసీఆర్ గారిని ఎదుర్కోలేక బీజేపీ చేసినటువంటి ఎత్తుగడ. ఇది స్వయంగా చెప్పిందే కేసీఆర్ గారు చెప్పింది, నా బిడ్డ కడిగిన ముత్తంలాగా బయటకు వస్తా అని చెప్పేసి. అంటే త్యాగం చేసిన మాకే ఇప్పటి వరకు నిందలు. అంటే మేము ఎవరి కోసం జైలుకు పోయినాం? కేసీఆర్ గారి కోసం జైలుకు పోయినాం, బీఆర్ఎస్ పార్టీ కోసం జైలుకు పోయినాం. మేము చేయని తప్పుకు మేము నిందేసుకున్నాం. దళితుడు అయినటువంటి ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారు పైన మొన్న దాడి జరిగింది. ఎవరైతే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చేసిన దాన్ని కవిత గారు తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ సంస్థల పైన, రాజ్యాంగ విలువలకు తెలియదు కలిగించి ఇట్లాంటి పనులు చేస్తే బాగుండదని చెప్పేసి హెచ్చరించారు కూడా. కాబట్టి అట్లాంటి గవాయి లాంటి న్యాయమూర్తి కూడా అసలు 5.5 నెలలు ఒక ఆడపిల్లని తీసుకొచ్చి ఆడబిడ్డని తీసుకొచ్చి ఇలా పెట్టిళ్ళు, దీంట్లో మన్ను కూడా లేదు. నేను సూక్ష్మంగా అధ్యయనం చేస్తే కూడా ఆమె ప్రమేయం ఉన్నట్టు ఎక్కడ కాబట్టి ₹1 రికవర్ చేసిల్లారా? చేయలే. 22 నెలలు సుదీర్ఘ విచారణలో ఏం తెలిసిళ్ళు? ఏం తెలియలే. ఏం చేసిల్లంటే 50,000 పేజీల ఛార్జ్ షీట్ వేసారు. తప్పితే ఏం చేయలే, అడ్డగోలు ఉట్టిగా పెట్టి ఆడబిడ్డను హింసిస్తా ఉన్నారు. ఇదేం పద్ధతి అని చెప్పేసి ఆయన రాగానే బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కంటే ఇంకా మన భారతదేశంలో ఇంకా నిగ్గు తెలిసే సంస్థలు ఏమైనా ఉన్నాయి? మన దగ్గర ఏం లేవు. మరి ఎంతకంటే గొప్ప విషయం ఏంటంటే, అంటే వీళ్ళేదో తీసుకొచ్చినాము, కష్టంలో మేము ఆదుకున్నాము అంటే పార్టీ కూడా ఆ రోజున స్పందించాల్సినంతగా స్పందించాలి కవితక్క విషయంలో. మీకు ఉదాహరణ ఒకటి చెప్తా. కనుమోలిని గారు ఉంటాయి 2G స్పెక్ట్రమ్ కుంభకోణం జరిగి ఉండేప్పుడు, ఆ కుంభకోణం జరిగినప్పుడు అసలు కనుమోలిని ఎవరెవరికి తెలియదు ఆమె లోపల పోయేటప్పుడు కూడా. కానీ ఆమె బయటికి తీసుకొచ్చినప్పుడు పార్టీ ఆమెను హక్కున చేర్చుకున్న విధానానికి కనుమోలు అంటే పలానా వాళ్ళ బిడ్డ, ఓహో ఈమె ఇట్లా నా అని చెప్పేసి కనుమోలు బాహ్య ప్రపంచానికి అప్పుడు తెలిసేది. అంటే ఆ పరిస్థితులు పార్టీలో నాయకులం కానీ కార్యకర్తలం కానీ కాపాడుకునే పరిస్థితులు ఉండాలి. ఆ పరిస్థితులు ఈ పార్టీలో లేవనేగా కవితక్క గలంగా విప్పింది. ఇలా ఉద్యమకారులకు బాసటగా నిలుస్తుంది కవితక్క. ఇంతకంటే ఇంకా ఏం కోరుకుంటారని తెలంగాణ. కాబట్టి నేను ఏమంటానంటే 2001 నుంచి బీఆర్ఎస్ పార్టీలో స్పందన లేకుండా ఆ రోజున పనిచేసి జెండాలు మోసి జెండా గద్దలు కట్టినటువంటి కార్యకర్తల కంచెలు కూడా అందరూ కూడా ఈ రోజు కవితక్క లాంటి లీడర్ రావాలని గ్రామీణ స్థాయిలో కోరుకుంటున్నాం. స్థానిక సంస్థల ఎలక్షన్ల కంటే ముందే గనక కవితక్క పార్టీ వస్తే కవితక్క పార్టీ నుంచి మేము పోటీ చేస్తామని చెప్పేసి వందలాదిగా మాకు వినతులు వస్తున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. కాబట్టి మేము రేపు జనం బాట పెడుతున్నాం. ఆ జనం బాట ద్వారా ప్రజలకు దగ్గర అవుతాం, ప్రజలకు చేరిపోయి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం. ఆ సమస్యలను ప్రభుత్వానికి ఎక్కువ పెట్టి ప్రభుత్వం మెడలు వచ్చి ఆ సమస్యల దిశగా ఒక ప్రతిపక్ష పాత్ర ఈ రోజు మేము పోషిస్తున్నాం, బీఆర్ఎస్ పోషించట్లేదు. 100% జాగృతి పోషిస్తాం. తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. రైట్. ఫైనల్ గా తీన్మార్ మల్లన్న కొన్నిసార్లు కవితక్క గారి వ్యక్తిగత విషయాల మీద కావచ్చు, పార్టీ విషయాల మీద కావచ్చు, అప్పుడప్పుడు కొంచెం రాళ్ళేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, సూటిగా వేసేస్తున్నారు. దీనికి ఫైనల్ ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలు ఏం లేవంటారా? తను చెప్పిన విధంగా జరుగుతూ ఉంది. ఆయన అంటా ఉన్నారు, మీరు స్పందిస్తూ ఉంది అంటా ఉన్నారు, ఇలా జరుగుతుంది. కానీ ఫైనల్ బ్రేక్ అనేది ఒకటి ఉండాలి కదా, అది వచ్చే ఏమన్నా సిచ్యువేషన్. నేనేమంటున్నా బ్రదర్, ఇప్పుడు పిచ్చోని చేతిలో రాయి ఉందనుకో, ఆ రాయి ఏటి సిరేస్తాడో తెలియదు. ఇప్పుడు అట్లాంటి కోవాకు చెందినటువంటి వ్యక్తి మల్లన్న. నేనేమంటున్నా, మల్లన్న నోరు అనేటువంటిది ఆపలేరు ఎవరు కూడా. ఎందుకంటే అట్లాంటి ఆ నోరు ముసీ నది కంటే అధ్వానమైనటువంటి నోరు, ఆ నోరు అంటే ఎన్నో ఉద్యమ సంస్థలు ఏమంటారు. నా ప్రశ్న చాటున ఏమున్నాయనేటువంటి గమనించాలి. ఇలా ఏ ఒక
తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు సమైక్యవాద సంబంధించినటువంటి లీడర్లు కూడా మన పైన కాల్పులు జరపలేదు కదా. ఉమ్, ఇలా జాగృతి సంబంధించినటువంటి కార్యకర్తలు నిరసన తెలుపడానికి పోతే ఒక బీసీ బిడ్డ అయినటువంటి నువ్వు నిన్న మొన్న చట్టసభలోకి వచ్చినటువంటి నువ్వు బీసీ బిడ్డల పైన మా పైన కాల్పులు ఎట్లా జరుపుతావు, రక్తపాతం ఎట్లా సృష్టిస్తావు? నిన్ను చంపడానికి రాలేదే, నేను నేను కాపాడతాను నీ ముందు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పురమాయించి ఆ రోజున జాగృతి కార్యకర్త పైన కాల్పులు జరిపించినటువంటి దుర్మార్గమైన చరిత్ర ఇలా మళ్ళన్నది. కాబట్టి ఈయనకు విచక్షణ ఉండదు, ఓపిక ఉండదు. ఇట్లాంటి వ్యక్తులు రాజకీయాల్లో కానీ చట్టసభల్లో ఉంటే ఈ రాజకీయాలకు కూడా ప్రమాదం అవుతుంది. ఇట్లాంటి వ్యక్తులు ఆవేశపరులు అని చెప్పేసి ఇలా సమాజం అనుకుంటాను. మళ్ళా ఎప్పుడు మాట్లాడతానంటే టీఆర్పీ రేట్లు తగ్గినప్పుడు మాట్లాడతాం. అందుకని ఆయన పార్టీ పేరు కూడా టీఆర్పీ పెట్టుకున్నాడు. అర్థమైంది మీకు? టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ అనేటువంటివి ఉంటాయి కదా, అట్లా టీఆర్పీ రేట్ ఎప్పుడు తగ్గితే అప్పుడు మాట్లాడుతుంటారు. కొంచెం సంచలనాలు మాట్లాడినట్టుంటే ఆయనకు మార్కెట్ ఉంటుంది. అందుకని నేను ఏమంటున్నట్టే మల్లన్న గారు కూడా గొప్పగా సక్సెస్ కావాలి బీసీల పైన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మల్లన్న గారికి వచ్చేటువంటి గుర్తు కూడా ఏదైతే గుర్తుందో ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి గుర్తు కూడా క్యూఆర్ కోడ్ గుర్తు వస్తే మల్లన్న గారికి మంచిగా వర్కౌట్ అవుతుంది, ఉపయోగపడుతుంది. క్యూఆర్ కోడ్ గుర్తు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళా నాకు ఈ సందర్భం కూడా నేను వినియోగించేది ఏంటంటే మీరు టికెట్లు ఎట్లనే నమ్ముకోండి, కానీ మా బీసీ బిడ్డలకు మాత్రం హోల్సేల్ రేట్లకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి మల్లన్న గారిని కోరుకుంటున్నాను. అది ఫిక్స్ అంటారా? ఫిక్స్ అంట. రైట్. శ్రీకాంత్ అన్నతో చాలా విషయాలు మాట్లాడాను అనుకుంటున్నాను. ఎందుకంటే నా మనసులో ఉన్న విషయాలు అలాగే ప్రజల మనసులో ఉన్న విషయాలు అన్ని జనాల్లో ఉన్న ఊహలకి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి అంతా మాట్లాడించడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. ఒక 1 hour మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు టైం ఇచ్చినందుకు. సో నెక్స్ట్ స్థానిక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అక్క పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూకి మీ దగ్గరికి వస్తారు. థ్యాంక్ యూ.